టీమిండియా స్టార్ బ్యాటర్ రన్ మెషిన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ సిరీస్ లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. న్యూజిలాండ్ తో టీమిండియా ఆదివారం తొలి వన్డే ఆడనుంది. వడోదర వేదికగా బీసీఏ స్టేడియం ఈ మ్యాచ్ కు ఆతిథ్యం ఇస్తుంది. ఈ మ్యాచ్ లో కోహ్లీ ఆటను చూడడానికి ఫ్యాన్స్ ఎంతగానో వెయిట్ చేస్తున్నారు. టెస్ట్ టీ20 ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ప్రస్తుతం వన్డేల్లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడు. ఇదే ఊపులో కొన్ని చారిత్రాత్మక రికార్డ్స్ పై కింగ్ కన్నేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 3 రికార్డ్స్ బ్రేక్ చేసేందుకు కోహ్లీ రెడీ అవుతున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ లో కోహ్లీ 3 ఫార్మాట్లలో ఇప్పటి వరకు 623 ఇన్నింగ్స్లలో 27,975 పరుగులు చేశాడు. కోహ్లీ మరో 25 పరుగులు చేస్తే అత్యంత వేగంగా 28,000 పరుగులు చేసిన ప్లేయర్ గా చరిత్ర సృష్టిస్తాడు. అంతేకాదు 28,000 పరుగుల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన 3వ ప్లేయర్ గా కూడా నిలుస్తాడు. అంతర్జాతీయ క్రికెట్ లో ఇప్పటి వరకు సచిన్, సంగక్కర్ మాత్రమే 28,000 పరుగులు చేశారు. ఈ కివీస్ తో జరగబోయే 3వ వన్డే మ్యాచ్ల సిరీస్ లో కోహ్లీ 28,000 క్లబ్ లో చేరడం ఖాయం. అయితే తొలి మ్యాచ్లోనే ఈ రికార్డుకు చేరుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 28,000 పరుగులు చేయడానికి సచిన్ కు 644 ఇన్నింగ్స్లు అవసరమైతే సంగక్కరకు 666 ఇన్నింగ్స్లు తీసుకున్నాడు. కోహ్లీ 623 ఇన్నింగ్స్లోనే 27,975 పరుగులు చేసి వీరిద్దరికంటే ఫాస్టెస్ట్ గా ఈ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. తొలి వన్డేల్లో 42 పరుగులు చేస్తే శ్రీలంక దిగ్గజం సంగక్కరను వెనక్కి నెట్టి అంతర్జాతీయ క్రికెట్ లో 3 ఫార్మాట్లలో కలిపి అత్యధిక పరుగులు చేసిన రెండో క్రికెటర్ గా నిలుస్తాడు. సంగక్కర 3 ఫార్మాట్లలో 28,016 పరుగులు చేస్తే కోహ్లీ ఖాతాలో 27,975 పరుగులు ఉన్నాయి. 34,357 పరుగులతో తొలి స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉన్నాడు. అలాగే విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై 6 వన్డే సెంచరీలు చేశాడు. న్యూజిలాండ్ పై అత్యధిక సెంచరీలు చేసిన క్రికెటర్ గా వీరేంద్ర సెహ్వాగ్, రికీ పాటింగ్ తో సమంగా ఉన్నాడు. తొలి వన్డేలో సెంచరీ కొడితే ఈ ఇద్దరిని వెనక్కి నెట్టి కోహ్లీ అగ్రస్థానానికి చేరుతాడు. తొలి వన్డేలో కొట్టకపోయినా కోహ్లీ ఫామ్ ను చూస్తే 3 వన్డే మ్యాచ్ల సిరీస్ లో కోహ్లీ సెంచరీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే న్యూజిలాండ్ జట్టుతో జరిగిన అన్ని వన్డే మ్యాచ్ల్లో ఇప్పటి వరకు అత్యధిక పరుగులు చేసింది సచిన్ మాత్రమే. న్యూజిలాండ్ పై 41 ఇన్నింగ్స్లు ఆడిన సచిన్ 46.5 సగటుతో 1750 పరుగులు చేశాడు. ఆ తర్వాత సెకండ్ ప్లేస్ లో కోహ్లీ ఉన్నాడు. ఇప్పటి వరకు న్యూజిలాండ్ పై 33 ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ 55.23 సగటుతో 1657 పరుగులు చేశాడు. మరో 94 పరుగులు చేస్తే సచిన్ పేరుతో ఉన్న హైయెస్ట్ రికార్డ్ బ్రేక్ అవుతుంది. మరి ఈ 3 రికార్డ్స్ కోహ్లీ తొలి వన్డేలో బ్రేక్ చేస్తాడా లేకపోతే సిరీస్ లో బ్రేక్ చేస్తాడా అన్నది చూడాలి.